So ee roju aithe we are going to learn journal entries. So journal entries are very basic in accounts anamata. So anyone who wants to learn accounts, so journal entries are very important. And the most thing is చాలా మంది journal entries చూసి భయపడతారు అనమాట. సో దాంట్లో భయపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఈజీ, వెరీ ఈజీ, వెరీ ఈజీ. సో జర్నల్ ఎంట్రీస్ అనేది ఎట్లా అంటే ఇంగ్లీష్లో ఏబిసిడి ఎట్లానో సో మన అకౌంట్స్లో జర్నల్ ఎంట్రీస్ అలా అనమాట. ఓకేనా? సో మనం ఈ జర్నల్ ఎంట్రీస్ రావాలంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఉంది, రియల్ అకౌంట్ ఉంది, నామినల్ అకౌంట్ ఉంది. ఈ 3 రూల్స్ మీరు నేర్చుకున్నారంటే ద జర్నల్ ఎంట్రీస్ కెన్ బి డన్ వెరీ ఈజీలీ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ అకౌంట్ తీసుకున్నాం మనం. ఓకేనా? పర్సనల్ అకౌంట్ రూల్ ఏమని చెప్తుందంటే డెబిట్ రిసీవర్. జస్ట్ నేను రూల్ రాస్తున్నాను, దాని తర్వాత రూల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని తర్వాత ఎలా యూజ్ చేయాలి ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. ఓకేనా? సో సీ హియర్ ఇక్కడ నేను పర్సనల్ అకౌంట్ అని రాశాను కదా. ఇట్ మీన్స్ దట్ వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ, ఓకేనా, వెన్ ఎవర్ there is a person name in that situation you have to use this account. Which account? Person account. అంటే ఒక ట్రాన్సాక్షన్ లో మీకు పర్సన్ నేమ్ కనిపిస్తే అప్పుడు మీరు పర్సనల్ అకౌంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పేడ్ టు సచిన్ 1000 రూపీస్. సి ఇక్కడ నేను ఒక క్యాష్ ఈ ట్రాన్సాక్షన్ అయితే రాశాను అనమాట. ఏముంది ఇక్కడ? క్యాష్ పేడ్ టు సచిన్. ఓకేనా? మీరు ఇక్కడ కరెక్ట్ గమనిస్తే ఇక్కడ సచిన్ అనే నేమ్ ఉంది, చూసారా? సో వెన్ ఎవర్ యూ ఫైండ్ పర్సన్ ని అప్పుడు మనం ఏం చేయాలంటే పర్సనల్ అకౌంట్ రూల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏమని చెప్తా అంటే డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. అంటే ఎవరైతే రిసీవర్ అంటే ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళని మనం డెబిట్ చేయాలి. ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో హూ ఇస్ గివింగ్, ఓకేనా, ద పర్సన్ హూ ఇస్ గివింగ్, అతన్ని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే క్యాష్ పేడ్ టు సచిన్ అంటే మనం సచిన్ అనే పర్సన్ కి క్యాష్ అనేది పే చేస్తున్నాం. ఓకే, సో వెన్ ఎవర్ యూఆర్ పేయింగ్ క్యాష్ టు సచిన్ హీ ఈస్ రిసీవర్, రైట్? అతను ఏంటిది ఇప్పుడు? రిసీవర్ అవుతాడు, అవునా కాదా? సో రిసీవర్ ని ఏం చేయాలి? సో చూడండి ఇక్కడ మళ్ళీ డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రిసీవర్ని ఎప్పుడు డెబిట్ చేయాలి, గివర్ని ఎప్పుడు క్రెడిట్ చేయాలి. సో ఇక్కడ సచిన్ రిసీవర్ కదా, సో సింప్లీ ఇతను మనం ఏం చేయాలంటే డెబిట్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ ద రూల్ అనమాట. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఇలా ఉంది, శ్యామ్ పేడ్ క్యాష్ టు అస్ 3000 ఉంది. ఇక్కడ ఏముంది? శ్యామ్ పేడ్ క్యాష్ టు అస్ 3000. ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే ఇక్కడ ఒక పర్సన్ ఏమని చూసిరా, దట్ ఈస్ శ్యామ్. సో ఇక్కడ శ్యామ్ పేడ్ అని ఉంది కదా, అంటే శ్యామ్ ఇస్ పేయింగ్, రైట్? సో వెన్ ఎవర్ సమ్మన్ ఇస్ పేయింగ్ ఇట్ మీన్స్ దట్ హీ ఈస్ గివింగ్ ద క్యాష్, రైట్? అతను క్యాష్ ఇస్తున్నాడు. సో హీ ఈస్ గివర్, రైట్? హీ ఈస్ ఎ గివర్. అండ్ వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ సేస్, వాట్ ఎవర్ రూల్ సేస్, whenever a person is giving a cash what we have to do, we have to make him credit. సో సింపుల్ గా చెప్పాలంటే క్యాష్ తీసుకుంటే డెబిట్, క్యాష్ ఇస్తే క్రెడిట్, దాట్స్ ఇట్. ఇప్పుడు మనం పర్సనల్ అకౌంట్ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు మనం రియల్ అకౌంట్ నేర్చుకున్నాం. ఓకేనా? విచ్ అకౌంట్? రియల్ అకౌంట్. సో యాజ్ యూజువల్ సో రియల్ అకౌంట్ ఏమని చెప్పిస్తా అంటే డెబిట్ వాట్ comes in and credit what goes out. సో ఫస్ట్ థింగ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రూల్ కన్నా ముందు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? రియల్ అకౌంట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్లో అసెట్స్ కనిపిస్తాయో అప్పుడు రియల్ అకౌంట్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు అసెట్స్ అంటే మనకు ఫేమస్ ఏముంటాయంటే లైక్ ఇక్కడ నేను కొన్ని రాస్తాను. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే క్యాష్ కావచ్చు, ఇంకోటి ఏంటిది మిషనరీ కావచ్చు, ఓకేనా, ల్యాండ్ కావచ్చు, ఓకే, బిల్డింగ్స్, ఓకేనా. సో ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించినప్పుడు మీరు ఏ అకౌంట్ యూజ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ రియల్ అకౌంట్ అనమాట.
And what real account says, debit what comes in, credit what goes out. Ante if the asset is coming in, you have to simply debit. If the asset is going out, you have to simply credit. For example, ఇంతకుముందు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. See, I'll write the same example. Okay na, like here it is there, cash paid to Sachin 1000 rupees. Okay na, so I'm taking the same example. See, ఇంతకుముందు మనం పర్సనల్ అకౌంట్ అంటే ఏందో రూల్ అనేది నేర్చుకుంటాం. ఎస్ ఆర్ నో? సో అకార్డింగ్ టు దట్ పర్సనల్ అకౌంట్ రూల్ ఏమని ఉండే, ఇక్కడ పర్సన్ నేమ్ ఉంది చూసారా. సో పర్సన్ నేమ్ ఉంది కాబట్టి మనం పర్సనల్ అకౌంట్ రూల్ యూస్ చేయాలి. ఓకేనా. వీఆర్ క్యాష్ పేడ్ టు సచిన్ అంటే సచిన్కి మనం క్యాష్ పే చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటిది, సచిన్ క్యాష్ అనేది రిసీవ్ చేసుకుంటున్నాడు. సో గుర్తుకుందా, రిసీవ్ అంటే రిసీవర్ కదా. ఇక్కడ చూడండి, రిసీవర్ని ఎప్పుడు ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సో సచిన్ ఏమైపోతాడు, సచిన్ డెబిట్ అవుతాడు. ఓకేనా. మా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాష్ అని ఉంది చూసారా. సో క్యాష్ అంటే ఏంటిది, క్యాష్ ఈజ్ ఎ అసెట్. క్యాష్ ఏంటిది, క్యాష్ ఈజ్ ఎ అసెట్. సో వెన్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ఎ అసెట్, ఇట్ సింప్లీ మీన్స్ దట్ యూ హ్యావ్ టు యూస్ రియల్ అకౌంట్ అనమాట. సో రియల్ అకౌంట్ ఇప్పుడే రూల్ నేర్చుకున్నాం కదా. రియల్ అకౌంట్ ఏంటిది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఒకవేళ వస్తే డెబిట్ చేయాలి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఒకవేళ బయటికి వెళ్తే దాన్ని క్రెడిట్ చేయాలన్నమాట. సో ఈ ట్రాన్సాక్షన్లో క్యాష్ వస్తుందా పోతుందా సింపుల్గా చూస్తే సరిపోతుంది అనమాట. సో క్యాష్ పేడ్, పేడ్ అని ఉంది కదా, పేడ్ అంటే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. సో వెన్ ఎవర్ క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, యూ హ్యావ్ టు సింప్లీ మేక్ ఇట్ క్రెడిట్. ఇక్కడ చూసారా మనకు డెబిట్ పార్ట్ దొరికింది, క్రెడిట్ పార్ట్ దొరికింది. ఇక్కడ సచిన్ అనే పర్సన్ రిసీవర్ కాబట్టి మొత్తం అది ఆయన ఏం చేసినాం, డెబిట్ చేసినాం. ఇక్కడ క్యాష్ అనేది అసెట్, అసెట్ కాబట్టి మనం రియల్ అకౌంట్ యూజ్ చేసినాం. సో రియల్ అకౌంట్లో ఇక్కడ క్యాష్ వస్తుందా పోతుందా, క్యాష్ అనేది పోతుంది. సో క్రెడిట్ ఏమంటుంది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా, అందుకే మనం క్యాష్ని క్రెడిట్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ మనకు క్యాష్ వచ్చింది, ఒకవేళ మనకు ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ ఉందనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ క్యాష్ అనేది వస్తుంది చూసారా. ఫస్ట్ థింగ్ క్యాష్ ఏంటిది, అసెట్. క్యాష్ వస్తుందా పోతుందా, మనకు క్యాష్ వస్తుంది. సో క్యాష్ వస్తుంది కాబట్టి డెబిట్. ఓకేనా. మీ ఇక్కడ చూడండి శ్యామ్ అనే పర్సన్ ఉంది, అవునా, అంటే ఏంటిది పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. అంటే ఎవరైతే పర్సన్ ఉన్నాడో అతను క్యాష్ రిసీవ్ చేస్తే డెబిట్ చేయాలి, అతను క్యాష్ ఇస్తే క్రెడిట్ చేయాలి. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ శ్యామ్ అంటే శ్యామ్ మనకు డబ్బులు ఇస్తున్నాడు అంటే హీఈస్ గివింగ్ ద క్యాష్. అతను గివర్ కాబట్టి అతను ఏం చేయాలి, మనం క్రెడిట్ చేయాలన్నమాట. సో సింప్లీ మీరు ఇక్కడ టూ రూల్స్ నేర్చుకున్నాం అంతే సింపుల్గా మనం. ఒకటేమో పర్సనల్ అకౌంట్, ఇంకోటేమో రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్లో ఏమో ఆ పర్సన్ క్యాష్ ఇస్తే అతను గివర్ని క్రెడిట్ చేయాలి. ఆ పర్సన్ క్యాష్ తీసుకుంటున్నాడు అంటే హీఈస్ ఏ రిసీవర్, సో అతను ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అలాగే రియల్ అకౌంట్ కూడా నేర్చుకున్నాం. రియల్ అకౌంట్లో ఏంటిది, సింపుల్గా చెప్పాలంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే క్యాష్ మన దగ్గరకు వస్తే అంటే అసెట్ మన దగ్గరకు వస్తే సింపుల్గా డెబిట్ చేయాలి, క్యాష్ బయటికి పోతే క్రెడిట్ చేయాలి. క్యాష్ అంటే మనకి ఎవరైనా క్యాష్ ఇస్తున్నారు, సో డెబిట్, పోతుంది క్రెడిట్. సో సింపుల్గా మీరు ప్రతి ట్రాన్సాక్షన్లో ఏం చేయాలంటే క్యాష్ వస్తుందా పోతుందా, ఫస్ట్ క్యాష్ ఉందా లేదా చూసుకోండి. మోస్ట్లీ ప్రతి ట్రాన్సాక్షన్లో క్యాష్ వస్తుంది మనకు. సో క్యాష్ వస్తే డెబిట్ చేయాలి, పోతే క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ అదే ట్రాన్సాక్షన్లో మీకు పర్సన్ నేమ్ కనిపించింది అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, ఆ పర్సన్ నేమ్ కనిపిస్తే అతను రిసీవ్ చేస్తుండా ఇస్తుండా, ఒకవేళ రిసీవ్ చేస్తే డెబిట్ చేయాలి, ఒకవేళ అతను మనకు పే చేస్తే అతనికి ఏం చేయాలి, క్రెడిట్ చేయాలన్నమాట. దాట్స్ ఇట్. సో లైక్ ఇప్పుడు మనం ఏమి నేర్చుకున్నాము, పర్సనల్ అకౌంట్ నేర్చుకున్నాము, రియల్ అకౌంట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ నామినల్ అకౌంట్. సో ఇది ఒక్క రూల్ నేర్చుకుంటే మనం అన్ని రూల్స్ నేర్చుకున్నట్టు. దాని తర్వాత మనం ప్రాక్టీస్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. సో నామినల్ అకౌంట్ చూడండి ఏమని రూల్ చెప్తా అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఏం చెప్తుంది, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నమాట. ఓకేనా. సో మీకు లైక్ ఇక్కడ చూడండి క్లియర్గా ఏమని చెప్తుంది, డెబిట్ ఏం చేయాలి, ఏమైనా ఎక్స్పెన్సెస్ కనిపించినా ఏమైనా లాసెస్ కనిపించినా. ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మన ఖర్చులు.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఉంది, ఓకేనా. రెంట్ ఈజ్ ఎక్స్పెన్స్ రైట్, అంటే వీఆర్ పేయింగ్, అంటే మీరేమైనా ఖర్చులు చేస్తే అవన్నీ దేని కిందకి వస్తాయి, ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రింట్ తీసుకున్నారు, సో ప్రింట్కి కూడా డబ్బులు కట్టాలి రైట్, సో ప్రింట్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్స్. అలాగే మీకు దేనివల్ల అయినా లాస్ వచ్చింది, సో ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నా ఏమైనా లాసెస్ ఉన్నా సింపుల్ దాన్ని మనం ఏం చేయాలంటే డెబిట్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఏంటిది, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ షుడ్ బి క్రియేటెడ్, అంటే మీకేమైనా ఇన్కమ్ వస్తే దాన్ని మనం ఏం చేయాలి, క్రెడిట్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం, ఓకేనా. బ్యాంక్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం మనం, ఓకేనా. సో మనకు ఒక 1000 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కదా, సో ఇన్కమ్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఏమైనా ఇన్కమ్స్ ఉంటే దాన్ని మనం ఏం చేయాలంటే క్రెడిట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న ఎంట్రీ రాస్తాం, ఓకేనా. ట్రాన్సాక్షన్ రాద్దాం, రెంట్ పేడ్ 3000 ఉంది, ఓకేనా. రెంట్ పేడ్ 3000 ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇందులో ఎక్స్పెన్స్ ఉందా, ఇన్కమ్ ఉందా, ఏముందో మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే రెంట్ పేడ్ అని ఉంది కదా, సో ఇక్కడ రెంట్ అంటే సింపుల్గా మనం కడుతున్నాం కదా, ఇక్కడ చూడండి మనం కడుతున్నాం కదా, సో రెంట్ ఏమైపోతుంది, ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ అనమాట. సో నార్మల్గా మనం ఏమని రూల్ నేర్చుకున్నాము, వెన్ ఎవర్ ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉంటే వాటిని మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి, ఓకేనా. ఇంకొకటి ఇక మీరు కరెక్ట్ గమనిస్తే రెంట్ పేడ్ అని ఉంది, అంటే మనం డబ్బులు కడుతున్నాం, అంటే ఇక్కడ క్యాష్ కూడా ఉంది కదా, అవునా కాదా. మళ్ళీ పేడ్ అంటే క్యాష్ వస్తుందా పోతుందా, క్యాష్ అనేది బయటికి పోతుంది, అవునా. సో వెన్ ఎవర్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, క్యాష్ అనేది ఏమవుతుంది, అవుట్ అవుతుంది. అవుట్ అయితే ఏం చేయాలి, మనం క్రెడిట్ అనేది చేయాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ క్యాష్ వస్తుందా పోతుందా అక్కడ ఏమి రాసి లేదు, అంటే అక్కడ క్యాష్ అనే వర్డ్ అనేది యూజ్ చేయలేదు. కానీ సింపుల్ లాజిక్, వెన్ ఎవర్ సమ్మన్ ఇస్ పేయింగ్ ద క్యాష్, ఇట్ మీన్స్ దట్ ద క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్. సో ఖచ్చితంగా అక్కడ క్యాష్ ఉంటుందా ఉండదా అంటే డిపెండ్స్ అపాన్ ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ఇక్కడ రెంట్ పే చేస్తున్నాం, క్యాష్ వస్తుందా పోతుందా అంటే పోతుంది. రియల్ అకౌంట్ రూల్ ఏంటిది, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్యాష్ బయటికి పోతుంది కాబట్టి క్రెడిట్ చేయాలి. ఇక్కడ రెంట్ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేయాలి, డెబిట్ అనేది చేయాలి.